జాతకాల్లో ఎన్నో యోగాలు ఉంటాయి. దాంట్లో అధియోగం అనేది కూడా ఒక ముఖ్యమైన యోగము. అధియోగము రెండు రకాలుగా చెప్పబడుతుంది. చంద్రాది యోగము, లగ్నాది యోగం అని రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి చంద్రుడున్న రాశి లగాయితు కానీ, జన్మలగ్నం లగాయితు కానీ 6, 7, 8 స్థానాల్లో కలిసి లేకపోతే వేరువేరుగా కానీ శుభగ్రహాలైనటువంటి బుధుడు, శుక్రుడు, గురుడు ఈ మూడు గ్రహాలు కలిసున్నా విడివిడిగా ఉన్నా కూడా ఆ యోగం అది యోగం అవుతుంది. అదేవిధంగా వేరువేరుగా ఉన్నా కూడా అవుతుంది. ఇక ఆ యోగం వల్ల ఏంటంటే స్వతంత్ర యోగం అనమాట. గొప్ప యోగాన్ని ఇస్తుంది ఇది. ఈ యోగమును జన్మించిన వారు రాజ్య పాలకులు అవుతారు, రాజకీయ నాయకులు అవుతారు, మంత్రులు అవుతారు, విశేష ధనవంతులు అవుతారు, ప్రజా నాయకులుగాను, ప్రజలచే గౌరవించబడేటువంటి వాళ్ళుగాను ఉంటారు. 6, 7, 8 స్థానాల్లో ఒక్క పాపగ్రహం అయినను ఉండరాదు. ఈ 3 స్థానాల్లో ఒక పాపగ్రహం కూడా ఉండకూడదు. ఇది అసాధారణమైన యోగం. జాతకంలో అధియోగం ఉన్నవారును, అధియోగములలో జన్మించిన వారు కూడా గొప్ప అదృష్టవంతులు, యోగ పురుషులు, అసాధారణమైన ప్రతిభా సంపన్నులుగా ఉంటారు. ఈ యోగం వల్ల అదృష్టము, ధనవంతులుగా కూడా ఉంటారు. ఈ యోగంలో జన్మించిన వారు చంద్రుడున్న రాశి నుంచి 6, 7, 8 స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నా కూడా అది యోగం అవుతుంది. జాతకులు గౌరవం కలిగి నమ్మదగిన వారుగా ఉంటారు, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు, ఆనందకరమైనగా ఉంటారు, శత్రువులపై జయమును కూడా సాధిస్తారు, ఆరోగ్యము, దీర్ఘాయుర్దాయము కలిగి ఉంటారు. అధియోగము ముఖ్యమైన యోగాల్లో ఒకటి. పూర్వము ప్రాచీనమైన ఋషులందరూ కూడా చెప్పినటువంటి గొప్ప యోగాల్లో అధియోగం ఒకటి. రెండు రకాలుగా విభజించారు ఇది. అది శుభాది యోగంగా శుభాది యోగము మరియు పాపాది యోగములు. ఇక్కడ చెప్పబడినటువంటి మహర్షులు ఎంతమంది చెప్పారు. దానివల్ల రెండు రకాలుగా ఉంటుంది. ఈ యోగం వల్ల అనగా శుభగ్రహాలు బుధుడు, గురుడు, శుక్రుడు అనే గ్రహాల వల్ల అధియోగం ఏర్పడుతుంది అన్నమాట అని గమనించవచ్చు మనం. శుభగ్రహములు 6, 7, 8 స్థానాల్లో కనుక ఏ రెండింటిలోనైనా సరే లేదా ఏ ఒక్క రాశి అందు కూడా ఉన్నా కూడా ఈ యోగం మనం అధియోగం ఏర్పడుతుంది. ఏ స్థానంలో కూడా ఉన్నా ఈ జాతకులు నాయకులు అవుతారు. 2 గ్రహములు బలం కలిగి ఉన్నవారు అమాత్య యోగం అవుతుంది. 3 గ్రహాలు కలిగి ఉన్నట్టయితే విశేషమైన కీర్తి కలిగి ఉంటారు. ఈ స్థానాల్లో అంటే 6, 7, 8 స్థానాల్లో శుభగ్రహాలు బలహీనమైనప్పుడు సాధారణ ఫలితాలు మాత్రమే ఏర్పడతాయి. అధియోగము రాజయోగంతో సమానమైంది. ఇక్కడ ఏంటంటే అధియోగం అనేది ఒక రాజయోగంతో సమానంగా పరిగణించబడాలి. అంత గొప్ప ముఖ్యమైన యోగాల్లో ఇది ఒక యోగం అనమాట. ఒక ఉదాహరణకి ఏదన్నా ఒక జాతకం తీసుకుంటే అది ఒక లగ్నం, ఏదో ఒక లగ్నాన్ని తీసుకుని ఆ లగ్నానికి ఒక కన్యా లగ్నం తీసుకుంటే ఆ లగ్నానికి మకర రాశిలో చంద్రుడు ఉన్నాడు. లగ్నం వచ్చి వృషభ రాశి, ఆ లగ్నం వచ్చి కన్యా రాశి, కన్యా లగ్నం అవుతుంది. రాశి వచ్చి చంద్రుడు మకర రాశిలో ఉండి మకర రాశి అవుతుంది. దానికి గురుడు సప్తమ స్థానంలో ఉండి శుభగ్రహం కాబట్టి, అదే అష్టమ స్థానంలో బుధుడు ఉండి ఆ రెండు కూడా 7, 8 స్థానాల్లో ఉండటం వల్ల ఇది కూడా యోగం, అది యోగం అనమాట, బలంగా పనిచేస్తుంది. ఆ బుధుడు చంద్రుడున్న మకర రాశికి 7వ ఇంటి కర్కాటక రాశిలో వచ్చే స్థానంలో గురుడు ఉండటము, అదేవిధంగా అష్టమ స్థానంలో బుధుడు ఉండటము, ఈ 2 గ్రహాలు కూడా ఉండటం వల్ల అది యోగం అవుతుంది. అదే గురు మహర్దశ జరిగేటప్పుడు యోగించి ఉన్నతముగా స్థానంలో నిలబెట్టి ఆ చంద్రుడి నుంచి 7వ స్థానంలో గురుడు ఉండటం వల్ల కూడా గజకేసర యోగం కూడా అయ్యి వాళ్ళు చాలా గొప్ప యోగంగా గజకేసర యోగంతో పాటు అదృష్టమైనటువంటి యోగము ఉండటం వల్ల మంచి అద్భుతమైన యోగం వల్ల చక్కటి గజకేసరి యోగంతో అధియోగం కూడా పనిచేసి రాజకీయాల్లో పదవులు అన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా రెండవ యోగం తీసుకుంటే ఒక మేష లగ్నాన్ని తీసుకుంటే కనుక చంద్రుడు 3వ స్థానం అయినటువంటి
మిథున రాశిలో ఉన్నాడు అనుకోండి. మిథున రాశికి 7వ ఇంట్లో గురుడుండి 8వ ఇంట్లో శుక్రుడు ఉన్నా కూడా ఈ రెండు కూడా శుభగ్రహాలు ఇవి. చంద్రుడి నుంచి 7వ స్థానం అయినటువంటి ధనస్సులో గురుడు, 8వ స్థానంలో గురుడు 8వ స్థానంలో శుక్రుడు వల్ల చంద్రాది యోగం కూడా పడుతుంది. దాన్నే అధి యోగం అంటారు. ఈ యోగం వల్ల కూడా అదృష్టమైన జీవితం, సుఖవంతంగాను గొప్పగా జీవించగలుగుతారు. సమర్థవంతమైనటువంటి రాజకీయ రంగాల్లో ప్రముఖులుగా కూడా పేరు కాస్తారు. అంటే ఇక్కడ చంద్రుడి నుంచి 7వ స్థానంలో శుభగ్రహాలు 6, 7, 8 ఈ 3 స్థానాల్లో కనుక బుధుడు కానీ శుక్రుడు కానీ, బుధుడు, శుక్రుడు, గురుడు ఈ 3 గ్రహాలు జాతకంలో గ్రహాల్లో ఈ 3 చాలా శుభకరమైన గ్రహాలు. ఇవి ఎక్కడైనా ఉంటే కనుక వాళ్ళకి ఒక అదృష్టం. అందులో కూడా ఆ దశలు కూడా వస్తే దానికి అదృష్టమైన జీవితాన్ని అనుభవిస్తారు. అదేవిధంగా ఇంకొకటి తీసుకుంటే కూడా మనం ఒక కర్కాటక లగ్నం తీసుకుని, కర్కాటక లగ్నానికి చంద్రుడు తులారాశిలో ఉన్నప్పుడు, చంద్రుడు తులారాశిలో ఉన్నాడు. గురుడు వచ్చి మేషరాశి 7వ స్థానంలో గురుడుండి, శుక్రుడు 6వ ఇంట్లో ఉండి ఉచ్చ స్థానంలో ఉండి, బుధుడు 8వ స్థానంలో ఉన్నా కూడా ఇది కూడా అధియోగం అవుతుంది. ఇక్కడ లగ్నం వచ్చి కర్కాటక లగ్నం 4వ స్థానంలో తులారాశిలో జన్మించిన వ్యక్తి 7వ ఇంట్లో గురుడు ఉండటం వల్ల అది కూడా గజకేసరి యోగం అవుతుంది. అది శుభగ్రహం. 8వ స్థానంలో బుధుడు, 6వ స్థానంలో ఇక్కడ శుక్రుడు ఉండటం వల్ల ఇది ఉచ్చస్థితి అనమాట. ఈ 3 గ్రహాలు కూడా 6, 7, 8 ఈ స్థానాల్లో ఈ 3 శుభగ్రహాలు ఉంటే దాన్ని అధియోగం అంటారు. అధియోగం వల్ల వారు ఏమవుతారంటే గొప్ప రాజకీయ నాయకులు గాను, జాతకంలో గొప్ప జన్మించిన వారు అదృష్టవంతులు గాను, యోగ పురుషులు గాను, అసాధారణమైన ప్రతిభ కలిగిన వాళ్ళు గాను, రాజకీయాల్లో గొప్పగా పేరు ప్రఖ్యాతులు, రాజ్యాన్ని పరిపాలకులు గాను, మంత్రులు గాను, విశేషమైనటువంటి ధనవంతులు గాను కలిగి ప్రజలచే గౌరవించబడతారు. ఆ విధంగా ఈ అధియోగంలో జన్మించిన వారికి ఇంకొక విధంగా చూడాలంటే, ఇప్పుడు మిథున లగ్నంలో జన్మించిన వారికి చూస్తే, మిథున లగ్న జాతకులకు చంద్రుడు మీనరాశిలో రేవతి నక్షత్రంలో జన్మించి ఉంటే కనుక వారికి వారికి గురుడు 8వ ఇంట్లో, అంటే లగ్నానికి 5వ ఇల్లు అయిన తులారాశిలోను, శుక్రుడు వచ్చి మీనరాశిలో కన్యారాశిలో నీచ స్థానంలో ఉన్నా కూడా అది ఒక నీచభంగం, నవాంశలో శుభంగా ఉండటం వల్ల అది నీచభంగం అవుతుంది. ఇక్కడ లగ్నం వచ్చి మిథున లగ్నం, రాశి వచ్చి మీనరాశికి 7వ ఇంట్లో శుక్రుడు కూడా నీచస్థానంలో ఉన్నా కూడా నవాంశలో స్వక్షేత్రంలో ఉండటం వల్ల నీచభంగం జరిగి శుభత్వం కలిగింది. అదేవిధంగా చంద్రుడి నుంచి 8వ ఇంట్లో కూడా గురుడు ఉండటం వల్ల చాలా శుభకరమైంది. ఇది కూడా అధియోగానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఈ యోగవంతులు, ఈ అధియోగం కలిగిన వాళ్ళు గొప్ప రాజయోగ జాతకులు అవుతారు, గొప్ప యోగాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ సమర్థవంతంగా రాజకీయాన్ని పరిపాలించగలుగుతారు. వీళ్ళకి శుక్రమహాదశలో కూడా యోగం కలిగి గొప్ప పరిపాలకులు, రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు గాస్తారు. ప్రజల చేత బాగా గౌరవం పొందగలుగుతారు, ప్రజానాయకులు అవుతారు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి ఉన్నతమైనటువంటి స్థాయిని కలిగించి ఆ దశల్లో చాలా గొప్ప స్థితి వస్తుంది. జీవితం అనుకున్న దానికంటే కూడా వీళ్ళు గొప్పవాళ్ళుగా సాధించి గౌరవంగా బతికి ఆనందకరమైన, సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. శత్రువులపై కూడా విజయం సాధిస్తారు. ఈ విధంగా దీర్ఘాయువు కూడా కలిగి ఉంటారు. ఇదంతా ఓన్లీ లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ, ముఖ్యంగా అధియోగానికి చంద్రుడున్న రాశి నుంచి ముఖ్యంగా ఉంటుందన్నమాట. ఇది చంద్రుడున్న రాశి నుంచి మాత్రం తీసుకుని 6, 7, 8 స్థానాల్లో శుభగ్రహాలున్న అధియోగం అవుతుంది. వారు మెయిన్ బుధుడు, శుక్రుడు, గురుడు ఈ 3 గ్రహాల వల్ల కూడా ఈ యోగం పడుతుంది. ఇది రాజయోగంగా సమానం. ఇది ప్రాచీనమైనటువంటి ఋషులంతా కూడా దీని గురించి చెప్పారు. చాలా గొప్పది.
అన్ని విధాలా చాలా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.